Hello students, good morning. Welcome to our class exponents and powers. Okay, exponents and powers. Yesterday class lo manamu introduction part చెప్పుకున్నాం. ఓకే, అదేంటంటే ఫార్ములాస్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ చెప్పుకున్నాం కదా. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఓకే, ఒకసారి మనము రివైండ్ చేసుకుందాము. a to the power of minus n is equal to 1 by a to the power of n for any natural number n belongs to n. Okay, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. Third formula, a to the power of m by b to the power of m is equal to a by b whole to the power of m. Next, fourth law, a to the power of m is divided by a to the power of n is equal to a to the power of m minus n. Okay, fifth formula, a to the power of m into b to the power of m is equal to a into b whole to the power of m. Next, sixth formula, a to the power of 0 is equal to 1. ఓకే, ఈ ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ 4.1లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్ అని. సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్. గివ్ రీజన్స్ అంటే మనకి అక్కడ ఏమేమి ఫార్ములా యూజ్ చేసామనేది రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 4 to the power of minus 3. సో ఇక్కడ మనం ఫార్ములాస్ అనేవి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫార్ములా ఉంది కదా, a to the power of minus n is equal to 1 by a to the power of n for any n belongs to n. సో ఆ ఫార్ములా మనం అప్లై చేసినట్లయితే 4 to the power of minus 3 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 1 by 4 cube. So that is equal to 1 by 4 cube means 4 is multiplied by itself how many times, 3 times. That is equal to 1 by 4 4s are 16, 16 4s are 64. Therefore the answer of 4 to the power of minus 3 is equal to 1 by 64. సో ఇక్కడ సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్ అన్నప్పుడు మనము ఈ విధంగా ఆన్సర్ కనిపెడుతూ తర్వాత ఇక్కడ ఫార్ములా మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేసామో ఆ ఫార్ములాని మనము రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాము. -2 హోల్ పవర్ 7. ఇక్కడ బేస్ ఏంటి మనకు, ఇక్కడ బేస్ వచ్చేసి -2 బ్రాకెట్లో ఉండేదంతా బేస్ అయింది. ఎక్స్పోనెంట్ లేదా పవర్ ఎంత, ఘాతాంకము 7 కదా. సో -2 అనేది బేస్, పవర్ వచ్చేసి 7 అంటే -2 అనేది 7 టైమ్స్ మల్టిప్లై చేయబడాలి. సో ఇక్కడ -2 అంటే ఇక్కడ హోల్ పవర్ 7లో -2 ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ హౌ మెనీ టైమ్స్, 7 times. -2 into -2 into -2
into minus 2 into minus 2 into minus 2. How many times? 1 2 3 4 5 6 7. So here power is 7. That means odd number. Odd times మనం మల్టిప్లై చేసినట్లయితే నెగిటివ్ నెంబర్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఆడ్ టైమ్స్ వచ్చినప్పుడు మనకి అక్కడ బేస్లో నెగిటివ్ ఉన్నట్లయితే మనకు ఆన్సర్ నెగిటివే అవుతుంది. సో 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 13 2s are 64, 64 2s are 128. సో ద ఆన్సర్ ఈజ్ 128. సో మనకి ఇక్కడ రీజన్ ఏంటి? ఏ టు ద పవర్ ఆఫ్ m అనేది ఎన్నిసార్లు రాయబడి ఉంటుంది? a ఇంటూ a ఇంటూ a and so on. How many times? m times. a is multiplied by itself how many times? m times. That is the reason. ఇక్కడ ఫండమెంటల్ ఫార్ములా అనమాట, ఈ డెఫినేషన్లో వచ్చింది. సో ద ఆన్సర్ ఆఫ్ -2 హోల్ పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు -128. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము థర్డ్ ఫార్ములా చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఈ థర్డ్ క్వశ్చన్లో ఏముంది? 3/4 హోల్ పవర్ -3, 3 పవర్ -3 ఇచ్చారు కదా. సో ఇక్కడ బేస్ వచ్చేసి మనకి ఏ నెంబర్ ఉంది? 3/4 ఉంది. ఎక్స్పోనెంట్ ఎంత? పవర్ ఎంత? -3 కదా. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి? a by b whole to the power of m, that is equal to a to the power of m by b to the power of m. ఓకే, ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేయాలి, ఇక్కడ యూజ్ చేయడంలో. సో దట్ ఈస్ ద రీజన్ టు సింప్లిఫై ద గివన్ ప్రాబ్లం. ఓకే, సో మనకి 3/4 హోల్ టు ద పవర్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 to the power of -3 by 4 to the power of -3 అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ మళ్ళీ న్యూమరేటర్లో మనకి ఏ ఫార్ములా వస్తుంది మా? a to the power of -n ఈజ్ ఈక్వల్ టు 1/a to the power of n. సో ఈ ఫార్ములా మళ్ళీ మనం అప్లై చేస్తే 3 to the power of -3 వచ్చేసి 1/3 cubed, that is equal to 1/3 into 3 into 3, that is equal to 1/3 3s are 9, 9 3s are 27. సో అలాగే డినామినేటర్, ఇక్కడ డినామినేటర్ ఏముంది? 4 పవర్ -3 కదా. సో సింప్లిఫై చేస్తే 1/4 to the power of 3. సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేసామన్నమాట, సెకండ్ ఫార్ములా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 power 3 means 4 is multiplied by itself how many times? 3 times. That is equal to 1/4 4s are 16, 16 4s are 64. So the answer is 3/4 whole power -3 is equal to 1/27 by 1/64. Okay, so the answer is 1/27 into 64/1. ఇక్కడ డినామినేటర్ మనం ఏం చేయాలి? రెసిప్రోకల్గా రాసుకోవాలి, ఎందుకంటే బైకి రెసిప్రోకల్ వచ్చేసి ఇంటూ కదా. సో ఇక్కడ బై అనేది ఇంటూ అయినప్పుడు డినామినేటర్ ఏమవుతుంది? డినామినేటర్ కూడా రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు 164s are 64 by 27 1s are 27. That is the answer. Therefore 3/4 whole power -3 equal to 64/27. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఫార్ములాస్ ఇవన్నీ మీరు నేర్చుకున్నారు కదా. సో మనం అవి ఎంత బాగా అప్లై చేయగలిగితే మనకు ఫార్ములా గుర్తుపెట్టుకొని అంత ఈజీగా మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అవుతుందన్నమాట.
సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. -3 హోల్ పవర్ -4. సో ఇక్కడ మనకి ఏ ఫార్ములా అప్లై చేయాలి? వెరీ గుడ్. a పవర్ -n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n. ఓకే, సో ఇక్కడ a పవర్ m డెఫినేషన్, ఇది ఫండమెంటల్ ఫార్ములా. a పవర్ m మీన్స్ a ఇంటూ a ఇంటూ a ఇంటూ a అండ్ సో ఆన్. హౌ మెనీ టైమ్స్? పవర్ m కాబట్టి m టైమ్స్ అని రాయాలి. ఓకే, సో ఇక్కడ మనకు -3 హోల్ పవర్ -4 ఈజ్ ఈక్వల్ టు 1/, ఇక్కడ బేస్ -3, ఇక్కడ బేస్ ఎంత? -3. ఎస్, అండ్ ఎక్స్పోనెంట్ పవర్ ఎంత? -4, పవర్ వచ్చేసి -4. ఓకే, సో ఇక్కడ బేస్ని మనము -3గా తీసుకున్నాం కాబట్టి, సో -3 హోల్ పవర్ -4 అన్నప్పుడు 1/-3 హోల్ పవర్ 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -3 ఈజ్ రిటర్న్ యాజ్ హౌ మెనీ టైమ్స్? ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ బై 4 టైమ్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4 అనేది పవర్ ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ కదా. సో ఈవెన్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఆన్సర్ పాజిటివ్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, సో ప్లస్ అవుతుంది. తర్వాత 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇది మనకు ఫస్ట్ రోమన్. నెక్స్ట్ సెకండ్ రోమన్లో సింప్లిఫై ద ఫాలోయింగ్ అన్నారు. సింప్లిఫై ద ఫాలోయింగ్లో మనకి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారు, అంటే పెద్ద క్వశ్చన్స్ అనమాట ఇవి. 4 మార్క్స్కి అలా ఇవ్వచ్చు. 1/2 హోల్ పవర్ 4 ఇంటూ 1/2 హోల్ పవర్ 5 ఇంటూ 1/2 హోల్ పవర్ 6. ఇక్కడ ఏం లేదమ్మా, మనకి ఇక్కడ ఫస్ట్ రోమన్లో ఏవేవైతే చిన్న చిన్నగా చేసాం, అంటే మనం ఏదైనా నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేర్చుకున్న తర్వాత మనకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్తో మనం ఎటువంటి పెద్ద ప్రాబ్లమ్నైనా మనం సింప్లికేషన్లో మనం ఉపయోగించినటువంటి ఫార్ములాస్ని ఇక్కడ పెద్ద ప్రాబ్లంకి ఉపయోగించవచ్చు. ఓకేనా, ఇక్కడ బేస్ చూడండి మీరు, 1/2 కదా, బేస్ వచ్చేసి 1/2. సో ఇక్కడ ఎన్ని వచ్చాయి మనకు ప్రోడక్ట్లో? 3 బేస్లు వచ్చాయి. ఆ 3 బేస్లు కూడా ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అంటే a to the power of m ఇంటూ ఇంకొక ఎక్స్పోనెన్స్ ఫామ్ a to the power of n, ఇంకొకటి మనకి a to the power of p. సో మనం నేర్చుకుంది ఈ రెండింటికే ఫార్ములా, కానీ ఇక్కడ ఏమొచ్చాయి? 3 వచ్చాయి. సో మనం ఆ ఫార్ములాని నేర్చుకునే దానికి అప్లై చేసుకోవాలన్నమాట. రెండింటికైతే m+n. సో థర్డ్ వన్ కూడా మనకి ఏమొచ్చింది? ఇంటూ వచ్చింది. ఇంటూలో పవర్ p ఉంది కాబట్టి పవర్ మనకి ఇది అవుతుంది. ఇది మనకు అప్లికబుల్ అయ్యేటువంటి ఫార్ములా. సో ఇక్కడ 1/2 బేస్ ఈక్వల్గా ఉంది. 1/2 ఎక్స్పోనెంట్ ఎంత? 4 ప్లస్ 5, ఇక్కడ ఎక్స్పోనెంట్ 6. సో ద ఆన్సర్ ఈజ్ 1/2 హోల్ పవర్, ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. 4 + 5 + 6 ఎంత అవుతుంది? 9 + 6 15. సో మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఫార్ములా తయారైంది, 1/15/2/15. ఎలా? బికాజ్ a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m/b పవర్ m. ఓకే, that is called 1/15. 1 is multiplied by how many times? 15 times. So we get again 1. So 2 to the power of 15 ఎంత? 2 to the power of 10 అంటే మనకు 1024 ఈ వరకు నేర్చుకుంటాం మనం. ఇంటూ మనకి ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది? 15 కదా, అంటే 15 అంటే 2/5 అంటే గిన ఆన్సర్ 32 కదా. సో 32తో మల్టిప్లై చేస్తే మనకు 2 4s are 8, 2 2s are 4, 0 2. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేస్తే 3 4s are 12, 3 2s are 6, 1 7, 0 3. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 8 6 7 2 3. సో ఆన్సర్ వచ్చేసి 32,768. ఓకే,
ఈ విధంగా మనము సింప్లిఫై చేసుకోవడం అనేది, మీరు నోట్స్ అనేది ఒక నోట్స్ తీసుకొని నేను చెప్పేది మీరు ఫాలో అవుతూ పాస్లో పెట్టుకుంటూ వీడియో నోట్స్ రాసుకుంటే కన్నా మీరు ఎప్పుడైనా ఆ ఫార్ములాస్ని బట్టి మనం ఎట్లా ఆన్సర్ రాసాము అనేది ఈజీగా గుర్తుకు తెచ్చుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాము. -2 హోల్ పవర్ 7 -2 హోల్ క్యూబ్డ్ -2 హోల్ పవర్ 4. సో ఇక్కడ కూడా మనం ఏ ఫార్ములా అప్లై చేయాలి? సో బేస్లు మనం గమనించినట్లయితే -2 ఇక్కడ -2 ఈక్వల్గా ఉన్నాయి కదా. సో ఏ పవర్ m ఇంటూ వచ్చింది ఇక్కడ. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n ప్లస్ p. కరెక్ట్ మీరు చెప్పింది. సో ఇది అప్లై చేయాలన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ పవర్ 7 ప్లస్ 3 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ పవర్ 7 ప్లస్ 3 10 ప్లస్ 4 14. సో ఇక్కడ పవర్ వచ్చేసి ఈవెన్ నెంబర్ కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? నెగిటివ్ వచ్చినప్పుడు పవర్ ఈవెన్ అయితే పాజిటివ్ అవుతుంది కదా. 2 పవర్ 14 ఎంత? ఇంతవరకు మనకు 2 పవర్ 10 వచ్చేసి 1024, 2 పవర్ 4 వచ్చేసి 16. సో మల్టిప్లై చేస్తే 2 పవర్ 14 వాల్యూ ఎంత అవుతుంది? 16 4s are 64, 16 2s are 32 plus 6 38, 16 1s are 16. Okay, the answer is 16,384. ఓకేనామా? సో మనకి ఇట్లా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ వన్. 4 to the power of 4 into 5/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఇక్కడ ఏం లేదు, మనం నేర్చుకున్న ఫార్ములాస్ను అప్లై చేసుకుంటూ వెళ్ళటమే అనమాట. సో 4 to the power of 4 ఇక్కడ మనము 4ని 4 టైమ్స్ రాయాలి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ఫార్ములా అప్లై చేసేదానికి ఛాన్స్ వచ్చింది. ఏంటది? బేస్ వచ్చేసి 5/4 ఈజ్ రిటర్న్ యాజ్ హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్. అలా కాకపోయినా మనకి ఇంకొక ఫార్ములా ఉంది కదా, a/b హోల్ టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ ఆఫ్ m బై b టు ద పవర్ ఆఫ్ m. ఈ ఫార్ములా మనం అప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ ఇక్కడ 4 టు ద పవర్ ఆఫ్ 4కి మనం ఇది రాసాం. ఓకే, నెక్స్ట్ 5 టు ద పవర్ ఆఫ్ 4 అంటే 5 ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్ బై 4 టు ద పవర్ ఆఫ్ 4 అగైన్ 4 ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 4 టైమ్స్. సో మనకి ఇక్కడ న్యూమరేటర్లో 4 డినామినేటర్లో 4 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో మనకు ఆన్సర్ ఇంకా 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. సో 5 5s are 25, 25 5s are 125, 125 5s are 625. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్. ఈ ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏమిచ్చారు? 5 టు ద పవర్ ఆఫ్ -4 బై 5 టు ద పవర్ ఆఫ్ -6 హోల్ బ్రాకెట్ ఇంటూ 5 క్యూబ్ అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితేమా ఫార్ములాలో మనకి నెగిటివ్ వచ్చిందా? a టు ద పవర్ ఆఫ్ మైనస్ అనే ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేయాలి. 1/a టు ద పవర్ ఆఫ్ n. సో మీరు నోట్స్ నీట్గా రాసుకోండి స్టెప్ బై స్టెప్. నాకు ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఓకే, 5 టు ద పవర్ ఆఫ్ -4. సో 1/5 టు ద పవర్ ఆఫ్ 4 బై ఇక్కడ డినామినేటర్ 5 పవర్ -6 ఉందా. సో 1/5 టు ద పవర్ ఆఫ్ 6 ఇదంతా బ్రాకెట్లో ఉండే వాల్యూ యొక్క మనకు సింప్లిఫై చేసాం ఇంటూ 5 క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ 1/5 పవర్ 4 ఇంటూ డినామినేటర్ని రెసిప్రోకల్ రాసుకోవాలి కదా. ఇక్కడ ఎప్పుడైతే బైని మనం ఇంటూగా రాసేసామో తర్వాత డినామినేటర్ని కూడా రెసిప్రోకల్ రాసుకోవాలి. 1/5 పవర్ 6 రెసిప్రోకల్ ఎంత? 5 పవర్ 6 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఆన్సర్?
దట్ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ, మనం ఇలా రెండు రకాలుగా అయినా చేయొచ్చు, లేదా ఫస్ట్ ఫార్ములా బేసిక్ ఫార్ములా ఉపయోగించైనా చేయొచ్చు. సో 5 పవర్ 1 ఇంటూ 5 పవర్ 6, 5 పవర్ 6 ఇంటూ 5 క్యూబ్డ్ బై 5 పవర్ 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 6 ప్లస్ 3 అవుతుందా. ఇక్కడ ఇంకో ఫార్ములా రాసాం, ఏది a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ a టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n. బేసిస్ వచ్చేసి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఇంటూ వచ్చింది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే. సో 5 టు ద పవర్ ఆఫ్ 6 ప్లస్ 3 బై 5 టు ద పవర్ ఆఫ్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 టు ద పవర్ ఆఫ్ 9 బై 5 టు ద పవర్ ఆఫ్ 4. అగైన్ ఇక్కడ మళ్ళీ బేస్ 5, ఇక్కడ 5 కదా. సో a టు ద పవర్ ఆఫ్ m బై a టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ ఆఫ్ m మైనస్ n. సో ఇక్కడ మళ్ళీ యూజ్ చేసిన ఫార్ములా ఇది. చూడండి, ఒక స్టెప్కి మనకు ఒక ఫార్ములా వస్తుంది. సో మీరు ఫార్ములాస్ మీద ఎంత పట్టు ఉంటారో, ఎంత బాగా అప్లికేషన్ ఉంటుందో అంత బాగా మీరు చేయొచ్చు. ఓకే. 5 టు ద పవర్ ఆఫ్ 5 వచ్చింది. ఇక్కడ 5 టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఎంత, 625 కదా. సో 625 ఇంటూ ఇంకొక 5 వచ్చింది. సో 5 5s are 25, 5 2s are 10, 2 12, 5 6 are 30, 31. సో 3125 అవుతుంది. ఇది ఆన్సర్ అన్నమాట. సో మీరు ఫార్ములాస్ మీద ఎంత పట్టు ఉంటే అంత ఈజీగా ఫార్ములాస్ని బట్టి మీరు ఈజీగా ఓకే అంత ఈజీగా చేయగలరు అనమాట. ఆన్సర్లో ప్రాబ్లమ్ సాల్వింగ్లో మ్యాథ్స్ అంటే మనకి ఫార్ములాస్, ఎంత ఫార్ములాస్ మీరు అప్లికేషన్ మెథడ్ యూజ్ వస్తుందో అంత బాగా చేయగలరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్. ఓకే. ఇక్కడ 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, -3 హోల్ పవర్ 4 ఇంటూ 7 పవర్ 4 అని ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ చూడండి, బేస్లు ఏమో, ఇక్కడ బేస్ వచ్చేసి -3 ఉంది, ఇక్కడ బేస్ వచ్చేసి 7 ఉంది, కానీ ఎక్స్పోనెంట్ 4, ఇక్కడ 4. సో ఎక్స్పోనెంట్ ఈక్వల్గా ఉంది. సో మనకి a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ b టు ద పవర్ ఆఫ్ m అంటే బేసెస్ వేరుగా ఉంటాయి. ఎక్స్పోనెంట్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇలా ఫార్ములా ఉంది కదా మనకి. సో a ఇంటూ b హోల్ టు ద పవర్ ఆఫ్ m. సో యూ యూజ్ దిస్ ఫార్ములా ఇన్ ద simplification of this problem. Okay. So -3 into 7 whole power 4 that is equal to ikkada -3 into 7 that is equal to -21 whole power 4. సో ఇక్కడ మనకి పవర్ ఈవెన్ నెంబర్ కదా. సో పవర్ వచ్చేసి ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు ఆన్సర్ ప్లస్ అయిపోతుంది. 21 ఈజ్ మల్టిప్లైడ్ బై హౌ మెనీ టైమ్స్, 4 times. 21 into 21 into 21 into 21. లేదా ఇక్కడ మనకి ఇంకొక స్టెప్ రాసినట్లయితే -21 ఈజ్ మల్టిప్లైడ్ బై హౌ మెనీ టైమ్స్, 4 times ఇంటూ -21. సో మనకి ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే. 21 ఇంటూ 21 ఇంటూ 21 అంటే 21 ఇంటూ 21 ఎంత వస్తుంది, 441 ఇంటూ మళ్ళీ ఇక్కడ ఇంకొక 21 ఇంటూ 21 ఉందా. సో 441 మల్టిప్లై చేస్తే మనకి 441, 4 1s are 4, 16, 17 అగైన్ 1764 1 8 14 14 9 1. సో ఇక్కడ 1,94,481 ఇది ఆన్సర్ అనమాట. ఈ విధంగా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ రోమన్లో ఏమడుగుతున్నారు, సింప్లిఫై అంటే ఇదంతా అప్లికేషన్ మెథడ్ అనమాట. కనెక్షన్, మనం ఏదైతే ఫార్ములాస్ నేర్చుకున్నామో ఆ ఫార్ములాస్ని మనము
ఇక్కడ అప్లికేషన్ మెథడ్లో అప్లై చేస్తే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి సింప్లిఫికేషన్ వస్తుందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ బై 2 పవర్ -2 ఇంటూ 3 పవర్ -1. సో ఇక్కడ పవర్స్ -2 ఉంది, ఇక్కడ -1 ఉంది. సో అప్పుడు మనకి ఏ ఫార్ములా యూజ్ చేయాలి? a పవర్ -n ఫార్ములా యూజ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ ఆఫ్ n. ఇదొక ఫార్ములా అప్లై చేయాలని వెంటనే ఐడియా రావాలి. ఓకే, సో మనం అది ఫస్ట్ స్టెప్ గిన వేస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా ముందుకెళ్తాం. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ బై 1/2 స్క్వేర్ కదా, ఇంటూ 1/3 పవర్ 1. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఇక్కడ బైని మనము ఇంటుగా రాస్తున్నాం. ఎప్పుడైతే బైని ఇంటుగా రాస్తామో ఇక్కడ డినామినేటర్ అనేది ఏమవుతుంది మా రెసిప్రోకల్ అవుతుందా? సో 2 స్క్వేర్ బై 1 అవుతుంది. 1/2 స్క్వేర్కి రెసిప్రోకల్ 2 స్క్వేర్ బై 1 ఇంటూ 1/3 పవర్ 1 వచ్చేసి 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాను 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 1 2 స్క్వేర్ బై 1 ఇంటూ 3 3. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 2 స్క్వేర్ వచ్చింది. ఇక డైరెక్ట్ స్టెప్ వేయచ్చు లేదా ఫార్ములా యూజ్ చేయొచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ సేమ్ బేస్ ఉంది ఇంటూ ఇక్కడ ఇంకా నెక్స్ట్ మిగిలిపోయినది ఏంటి? 3 స్క్వేర్ బై 3 కదా. సో 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 2 టు ద పవర్ ఆఫ్ 2 + 2. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేసింది ఏంటి? a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ 2 + 2 ఇంటూ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి బేస్ 3 ఉంది, ఇక్కడ బేస్ 3 ఉంది. సో మనకి 3 పవర్ ఇక్కడ 1 కదా ఎక్స్పోనెంట్, సో ఇక్కడ 1 వచ్చింది. 1 మనము ఇలా రాసుకోవచ్చు. 2 - 1 ఎందుకు ఇలా రాసాము? ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? బికాజ్ a పవర్ m బై a పవర్ n దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ m - n. ఓకే, ఇది మనం యూజ్ చేసిన ఫార్ములా ఇక్కడ. సో 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2 - 1 ఎంత? 3 కదా, సారీ 1 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 అంటే 2 ఈజ్ మల్టిప్లైడ్ బై హౌ మెనీ టైమ్స్? ఎస్, 4 టైమ్స్ ఇంటూ 3 పవర్ 1 మీన్స్ 3 ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ఓన్లీ 1 time. So 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 182. So that is the answer. Okay, next question మనం చూద్దాము. థర్డ్ రోమన్లో second one, third Romanలో second one. So 4 to the power of -1 into 3 to the power of -1 is divided by 6 to the power of -1. that is equal to ఇక్కడ చూడండి పవర్స్ అన్నీ -1 -1 -1 వచ్చాయి. సో నెగిటివ్లలో ఉంది. సో మనకు ఫార్ములా ఏమవుతుంది? ఎస్, a పవర్ -n ఫార్ములా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ 1/a పవర్. సో ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేయాలి. ఓకే, సో దాని ప్రకారము 1/4 ఇంటూ 3 పవర్ -1 ఎంత? 1/3 బ్రాకెట్స్ ఈజ్ డివైడెడ్ బై 6 పవర్ -1 ఈజ్ రిటర్న్ యాజ్ 1/6. సో ఇక్కడ ఈ ఫార్ములా ఇచ్చేసాం. ఏం లేదమ్మా, ఈ మూడింటికి కలిపి ఒకే ఫార్ములా ఇచ్చేసాం. సో 1 1s are 1/4 3s are 12 ఈజ్ డివైడెడ్ బై 1/6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. ఎప్పుడైతే మనము డివైడెడ్ బైని ఇంటూగా రాస్తామో అప్పుడు ఇక్కడ సెకండ్ అంటే డినామినేటర్ ఉంది కదా, దానికి రెసిప్రోకల్ రాసుకోవాలి. 1/6కి రెసిప్రోకల్ 6/1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6 1s are 6, 6 2s are 12. సో ఆన్సర్ 1 × 1/2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. చూడండి ఇక్కడ ఫార్ములాని మనం అప్లై చేసి ఇక్కడ పెద్దగా అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లంకి మనకు ఆన్సర్ సింప్లిఫై చేస్తే చూడండి ఎంత ఈజీగా సింపుల్గా వచ్చేసిందో. ఆ విధంగా మీరు ఫార్ములాను
అప్లై చేసేది నేర్చుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీగా అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్, సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్. ఇక్కడ ఎక్సర్సైజ్ అంతా మనకి సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్ అంటే మనం ఎంతగా బాగా ఫార్ములాస్ నేర్చుకున్న వాటిని ఎంత బాగా అప్లై చేస్తున్నాము అనేది ఇక్కడ ఇచ్చేసారు. ప్లస్ 4 పవర్ 0 ప్లస్ 5 పవర్ -1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 1/3. సో ఇక్కడ మనకి ఫస్ట్లోనే చూడండి 4 పవర్ 0 వచ్చింది అంటే a పవర్ 0 కదా. సో ద ఆన్సర్ ఈజ్ హౌ మచ్ 1. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏముంది మైనస్ ఉంది. సో ఏ ఫార్ములా ఇచ్చేయాలి, ఎస్ a పవర్ -n ఫార్ములా ఇచ్చేయాలి. సో 1/a పవర్ n. సో ఇక్కడ ఇచ్చేసే ఫార్ములా ఫస్ట్ స్టెప్కి ఈ రెండు. సో 4 పవర్ 0 1 ప్లస్ 5 పవర్ -1 వచ్చేసి 1/5 అవుతుంది. ఇది బ్రాకెట్లోనే ఉంచుకుందాము. ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 1, ఎస్ 5 స్క్వేర్ బై 3. ఇక్కడ మనకి 1 ప్లస్ 1/5. సో మనకి ఇక్కడ ఏం చేయాలి, అడిషన్ చేయాలి. సో ఎల్సిఎం ఏమొస్తుంది, ఇక్కడ 5 వస్తుంది కదా. సో 1 5s are 5 ప్లస్ 1 ఇంటూ 5 స్క్వేర్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 ఎంత 6/5 ఇంటూ 5 స్క్వేర్ మీన్స్ 5 ఇంటూ 5 ఓకే బై 3. సో ఇక్కడ మనము ఈ ప్రాబ్లం చేయడానికి చూడండి ఓన్లీ a పవర్ 0 ఈక్వల్ టు 1 అండ్ a పవర్ -n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n. ఈ 2 ఫార్ములాస్ ఉపయోగించాము అంతే. సో ఇంక ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 5 క్యాన్సిల్ అవుతుంది. 3 1s are 3 2s are. సో 2 ఇంటూ 5/1 దట్ ఈజ్ ఈక్వల్ 10/1 ఈజ్ ఈక్వల్ టు 10. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇక్కడ 4th రోమన్లో సెకండ్ వన్, సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్ అన్నారు. సో 1/2 హోల్ పవర్ -3 ఇంటూ 1/4 హోల్ పవర్ -3 ఇంటూ 1/5 హోల్ పవర్ -3. సో అబ్జర్వ్ చేసినప్పుడు మనం క్వశ్చన్ చదివేటప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి పవర్స్ అనేవి మైనస్లో ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. సో a పవర్ m ఇంటూ b పవర్ m ఇంటూ c పవర్ m. ఇది నేర్చుకోలేదు కానీ మనము ఒక ఫార్ములా నేర్చుకుంటే దాన్ని ఎన్ని ఫార్ములాస్కైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక కొత్త ఫార్ములాస్ను కూడా మనము రెడ్యూస్ చేయొచ్చు అంటే మీరే కనిపెట్టచ్చు. a పవర్ m ఇంటూ b పవర్ m ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b పవర్ m. ఇది మనకు నేర్చుకున్నటువంటి లా ఆఫ్ ఎక్స్పోనెంట్. కానీ ఇక్కడ మనకి ఇలా వచ్చాయి అని అంటే సో మనకి నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు క్లోజర్ కమ్యూటేటివ్ ప్రాపర్టీకి ఇలా వచ్చాయి 2 నెంబర్స్ వచ్చాయి. సో మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారము a ఇంటూ b ఇంటూ c హోల్ టు ద పవర్ ఆఫ్ m. ఇక్కడ మనము ఉపయోగించినటువంటి ఫార్ములా ఇది అనమాట. ఓకే. సో దాని ప్రకారం ఏమవుతుంది 1/2, a అంటే 1/2, b వచ్చేసి 1/4, c వచ్చేసి 1/5. సో దాని ప్రకారం a ఇంటూ b ఇంటూ c కదా. సో 1/2 ఇంటూ 1/4 ఇంటూ 1/5 పవర్ ఎంత ఉంది -3 ఉంది. సో పవర్ -3 పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 ఇంటూ 1 1/2 4s are 8 8 5s are 40 whole power -3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే 1/a పవర్ n ఏంటి మనకు -n కదా. సో ఒకవేళ 1/a పవర్ -n అయిందనుకోండి మనకేమవుతుంది -n కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ n అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే 1 పవర్ -3/40 పవర్ -3 వచ్చింది అనుకో. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ -3 అంటే ఏంటి 1/1³ బై 1/40³ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ఇంటూ 40³ బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 40³ దట్ ఈజ్ ఈక్వల్ 40 ఇంటూ 40 ఇంటూ 40
4 4s are 16, 16 4s are 64,000. సో ఇక్కడ మనకు ఫార్ములాస్ ఏం రాసాం రా పిల్లలు, ఇక్కడ 1/a⁴n = a⁴ అనే ఫార్ములా యూజ్ చేసాం కదా. ఓకే, ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పవర్ వచ్చేసి మనకు నెగిటివ్లో వచ్చినప్పుడు ఇక్కడ బేస్ వచ్చేసి చూడండి 1/40 ఉన్నప్పుడు సింపుల్గా రాసేయచ్చు, 40⁻³ అని రాసేయచ్చు. ఓకే, ఈ స్టెప్స్ అంతా మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పాను. ఓకే, ఈ స్టెప్స్ అంతా మనకు ఈ లాజిక్ ప్రకారం మనకు 1/40 - 3 ఉన్నప్పుడు 40³ వచ్చిందని వెంటనే సింపుల్గా ఇలా రాసేయచ్చు. ఓకే, = 64,000 అని ఈజీగా రాసేయచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి క్లాస్ ఇంతవరకు చూద్దాము, ఇంకా చాలిద్దాము. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.